హాయ్ అండి. ఈరోజు మా అమ్మమ్మ గారు చేసినటువంటి చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో. ఒక ప్యాన్లో శుభ్రంగా ప్యాన్ కడిగేసి కేజీ చికెన్ అండి శుభ్రంగా కడిగి ప్యాన్లో వేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక 5-6 కట్ చేసుకొని వేసాము. అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా నూనెతోటి బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత కట్టెల పొయ్యి మీదేనండి కట్టెల పొయ్యి మీద పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేశారండి. అంతే. నేను అనుకున్న పచ్చి చికెన్ కదా స్మెల్ వస్తుందేమో అన్నీ కలిపి పెట్టేశారు. అసలు ఎప్పుడైనా మనం తాలింపులు వేసుకోవాలిగా అనుకున్నాండి. లేదండి, తను అటు ఇటు తిరుక్కుంటూనే మాతో మాట్లాడుకుంటూనే ఈజీగా చేసేసారండి. స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత రెండే టమాటా వేశారండి. ఒక లేయర్ లాగా అయితే పేర్చారు చికెన్ అంతా కూడా. ఒక 2 టమాటా వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసారండి. పోసేసి ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా లేదా చూసేసి ఒక 2 స్పూన్లు గరం మసాలా యాడ్ చేశారండి. ఇక అంతే. అసలు మనం రెగ్యులర్గా తాలింపులో వేసుకునే చికెన్ కంటే కూడా ఎంత బాగా ఉడికిందంటే, రసం కూడా ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి. పల్చగా లేదు, చిక్కగా వచ్చింది రసం కూడా. ఇంత ఈజీగా చేయొచ్చా అనుకున్నానండి నేనైతే. మనమైతే కర్రీ చేయాలంటే అక్కడే ఉండి ఒక అర్ధగంట ప్రాసెస్ అండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు అన్నీ తాలింపులు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ వేసాక లాస్ట్కి టమాటా, ఇక కర్రీ అయ్యేంత వరకు గ్యాస్ దగ్గర ఉంటాం. లేదండి, ఆమె అన్నీ కలిపి పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చేసి మళ్ళీ టమాటాలు యాడ్ చేశారు. ఒక 2 నిమిషాలు ఉంచేసి కొంచెం వాటర్ వేసేసి గరం మసాలా యాడ్ చేసేసి ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా లేదా చూసి కొంచెం కారం తక్కువ ఉంటే కారం యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఓన్లీ ఆవిరితోటే ఉడికిందండి కర్రీ అంతా కూడా. ఎంత బాగా వచ్చిందంటే అసలు ముక్కలు కూడా. నాటుకోడి కూడా తను ఎక్కువ శాతం ఇలాగే చేస్తుంది కావచ్చు. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎటైనా వెళ్ళిపోయినప్పుడు లేదా ఇంట్లో అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత బాగా వచ్చిందంటే రసం అంత బాగా వచ్చింది. జలుబు, దగ్గు ఉన్నటువంటి టైంలో ఇలా పెట్టుకొని సూప్ తింటే టాబ్లెట్లు అవసరం లేకుండా తగ్గిపోతుందండి. మీరు ఒకసారి ఇలాగే ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. గరం మసాలా కూడా ఇంట్లోదే వాడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోదే ఆమె. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.